దేవుని నామానికి వందనాలు. మీకు ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు చేపలు ఎక్కడుంటాయో మీకు తెలుసు కదండి. చేపలు ఎక్కడుంటాయి? సముద్రంలో ఉంటాయి. చేపలు నీటిలో ఉంటాయి. అది చిన్న చెరువు కావచ్చు, కాలువలు కావచ్చు, పెద్ద పెద్ద సముద్రాలు కావచ్చు. ఈ చేప నీటిలో బ్రతుకుతూ ఉంటుంది. ఈ చేప ఉప్పు నీళ్ళలో కూడా బతుకుతూ ఉంటుంది. అది మంచి నీళ్ళు, చెడు నీళ్ళు, అది చిన్న చెరువు కావచ్చు, కాలువలు కావచ్చు, పెద్ద పెద్ద సముద్రాలు కావచ్చు. ఈ చేప నీటిలో బ్రతుకుతూ ఉంటుంది. ఈ చేప ఉప్పు నీళ్ళలో కూడా బతుకుతూ ఉంటుంది. అది మంచి నీళ్ళు, చెడు నీళ్ళు, ఎన్నో వ్యసనాలతో కూడిన నీటిలో ఉంటాయి చేపలు. అవి బతుకుతూ ఉంటాయి. శైవలాల్లో ఉంటాయి, ఉప్పు నీటిలో ఉంటాయి, చాలా గత్తర కాలువలో కూడా ఉంటాయి, బురద నీటిలో ఉంటాయి. అయితే ఒక విషయం మీరు గమనించారా? చేప తనున్నంత కాలము ఆ నీటిలోనే బ్రతుకుతుంది. చేపను పట్టుకొని వేటాడి మనం తీసుకొచ్చి మనం వండినప్పుడు మళ్ళీ ఉప్పు వేసి దాన్ని కడుగుతాం, ఉప్పుతోనే శుభ్రం చేస్తాం. మళ్ళీ కూర వండినాక మళ్ళీ ఉప్పు వేస్తాం. చేపలో మాత్రం ఉప్పు ఉండదండి. గమనించారా ఎప్పుడైనా? చేప ఉప్పులో ఉంటుంది, ఉప్పు నీటిలో ఉంటుంది, బురదలో ఉంటుంది, గత్తర నీటిలో ఉంటుంది. కానీ చేప యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ యొక్క ఉప్పుని కలిగి ఉండదు. తన శరీరము ఉప్పుతో ఉండదు. మనం వేస్తేనే ఉప్పు అవుతుంది. మనం వేస్తేనే అది ఉప్పుగా ఉంటుంది. మనం వేయకపోతే అది చప్పగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉంటే చేపల ప్రత్యేకంగా మనం ఉండాలి. చేపల ఆ ఉప్పుని శరీరంలోకి తెచ్చుకోలేదు చేప. మనం ఏం చేస్తున్నామంటే లోకంలో ఉండి లోకంలో ఉన్న వాటినన్నిటినీ మన శరీరం వరకు తెచ్చుకుంటున్నాం, మన వరకు తెచ్చుకుంటున్నాం. మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. మన శరీరాన్ని రోగాలతో, వ్యాధులతో, బాధలతో, కిడ్నీలు పోయి అండి, ఊపిరితిత్తులు పోయి ఏమవుతున్నారంటే ఆక్సిజన్ అందక వారు అనారోగ్యానికి గురి అయిపోతూ ఉన్నారు. ఉప్పు చాలా అనారోగ్యం వస్తుంది. మనిషికి ఉప్పు చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఉప్పుగా ఉండకూడదు. ఎక్కువ ఉప్పు ఉన్నదంటే మన శరీరంలో ఏమవుతుందంటే అవయవాలు పాడైపోతాయి. చూడండి, చేప ఉప్పు నీటిలో ఉంటుంది, కానీ తన శరీరం దాకా, తన శరీర అవయవాగాల్లో ఉప్పు నీరు వెళ్ళదు. మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్నవి అవేంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఈ మూడిటిని దేవుడు తీసుకోమంటున్నాడు, దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. ఈ లోకంలో ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ శరీరము పాడైపోతుంది. ఈ శరీరము బాగవ్వాలంటే మనం కూడా చేపలాగా ప్రత్యేకించబడిన వారిగా దేవుడు మనల్ని ప్రత్యేక జనముగా చేశాడు. ప్రత్యేకించబడిన వారు అన్నారు. ఆ రీతిగా ఉండాలని ఈ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.